శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 19వ అధ్యాయం శివపూజా విధి. శైలాదుడు ఇట్లు చెప్పెను. ప్రేమచేత రోమాంచితమైన మునులు దేవతలు ప్రసన్న మనస్సు గల వృషభధ్వజుడు శివునికి నమస్కరించి దేవగణాలు ఇట్లు పలికిరి. శంకర భగవాన్, మీరు మాకు ద్విజుల చేత ఏ విధి వల్ల మీ పూజ చేయవలెనో, ఎప్పుడు ఏ రూపంలో చెయ్యాలి, మీ పూజ చేయుటకు ఏ బ్రాహ్మణుడికి అధికారం కలదు, క్షత్రియులు వైశ్యులకు నీ పూజ చేయుటకు ఎట్టి అధికారం కలదు, స్త్రీ శూద్ర కుండక గోళకాది జనులకు ఎట్టి అధికారం కలదు, ప్రపంచ క్షేమకారణం ఒకటి చేత మాకు ఈ ప్రత్యేక విషయాలు తెలియజేయడు అని ప్రార్థించిరి. సూతుడు ఇట్లు చెప్పెను. సూతుడు ఆ మునుల మనస్సులందరి భావాలు ఎరిగి నీలమేఘ మండలం చేత చుట్టుకొనబడి ఉన్న స్థితిలో గల అశరీరవాణి ఇట్లు చెప్పెను. ఉమతో కలిసి దేవాది దేవుడకు శివుడు దేవతలు మునులను తన సముఖం నందు 1000 తటిల్లతల కిరణాల ప్రభావాలకు సమానమైన అష్టభుజాలు అర్ధనారీశ్వర రూపాన గల శివుని దర్శించిరి. ఆయన జటామకుటాన్ని ధరించి ఉండెను. సర్వాభరణ భూషితుడై ఎర్రని పుష్పమాలను రక్తచందనాన్ని పూసుకొని ఎర్రని వస్త్రాలు ధరించి సృష్టి స్థితి సంహారముల అనగా విశ్వసృష్టి చేయుట, రక్షించుట, నాశనం చేయుట అను క్రియగలవాడై ఉండెను. ఆయన పూర్వదిశ ఎందు చూడగా ప్రసన్నుడగును. పసుపు వర్ణమును ధరించి తత్పురుషుని రూపమందు ఉండను. ఆయనకు దక్షిణం వైపున దక్షిణ ముఖము అఘోర రూపమున నీలాంజనం వలె ఉండును. ఆయన ఉత్తర ముఖం వామదేవుడని పేరుగల రక్తవర్ణపు గడ్డం జ్వాలామాలయుక్తుడై కరాళ దంతమును కలవాడై విద్రుమమని ప్రభావయుక్తుడై ఉండెను. ఈ రూపాన ఆ ముఖం విశ్వమును సంతోషపరచగలదిగా వరాలను ప్రసాదించినదిగా ఉండెను. వామదేవుని ఆ పశ్చిమ ముఖం అద్భుతమగు శ్వేతవర్ణంలో గోదుగ్ధ వర్ణంలో ఉండును. సద్యోజాతం అను పేరుగల ఆయన దివ్యముఖం సూర్యుని తేజోపూర్వ కిరణాలచే మస్తకంపై ధరించిన త్రిపుండ్రం వలె మిరిమిట్లు గొల్పుచుండెను. ఆయన ముత్యాల మాలడిచే భూషితుడై ఉండెను. ఆయన ఆకాశమండలం యొక్క పూర్వ భాగాన ఆదిత్యుని, పశ్చిమాన భాస్కరుని, దక్షిణాన భానుని, ఉత్తర భాగాన పూర్వం వలనే రవి 4 ముఖములను చూచెను. ఈ 4 సూర్యుని వివిధ రూపాలు. ఆయన మండలమందు పూర్వశక్తి యొక్క విస్తరణను, దక్షిణాన ఉత్తర పశ్చిమమును బోధిని, ఉత్తరాన అధ్యాయనీలను చూసెను. ఈ శక్తులన్నీ ఒకటే ముఖం 4 భుజాలు కలిగి ఉన్నవి. వారు అన్ని విధములుగా ఆభూషణాలచే యుక్తుడు దేవతల చేత సమ్మతులుగా ఉండరి. వారు ఆయన దక్షిణ భాగమందు బ్రహ్మ, వామభాగమున విష్ణువును మరియు ఋగ్యజుర్ సామయులకు త్రిమూర్తుల సహితులైన శివుని చూసిరి. వారు వరప్రసాదయగు పరమేశ్వరుని ఈశాన రూపం చూశారు. ఆయన బ్రహ్మాసనంపై అధివసించి ఉండెను. సర్వేశ్వరుని వైరాగ్యం ఐశ్వర్య సంయుక్తుడై శుద్ధుడు సర్వదా శుభదాయకముగా ఆసనంపై కూర్చుని ఉండిన సర్వేశ్వరుని వారు చూశారు. శివుడు శ్వేతకమల మధ్యమున కూర్చుని దీప్తాది దేవుల చేత చుట్టుకొనబడి ఉండెను. దీపశిఖ యొక్క ఆకారం కలిగినట్టుది. సూక్ష్మ విద్యుత్ ప్రభాభాసమనురాలు జయగ్ని శిఖరాకారం కలిగి సువర్ణ ప్రభాభాసమైనది. విభూతి విభ్రమణి సమానురాలు విమల కమల సమానమైన అమోఘమగు ఆమ్ల ఫల సమాన వర్ణము కలది. విద్యుత్ ప్రపంచవర్ణ సమానముగా 4 వైపులను 4 ముఖములు కలిగినట్టుది. 4 వర్ణములు కలిదిగా ఉండెను. వారు శివుని యొక్క 4 దిశల యందును గ్రహంలో అధివసించి ఉండుటను చూసిరి. చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బుద్ధిశాలులలో సర్వశ్రేష్ఠుడకు బృహస్పతి, తేజోభండారమగు శుక్రుడు, బుద్ధిశాలుల యందు సూక్ష్మము మహోత్తమమగు బుద్ధి భండారకమగు మందమగతి గల శనుని శివుని యొక్క 4 దిశల యందు చూశారు. జగదాధిపతి యొక్క శివుడు స్వయంగా సూర్యచంద్రుల సమానంగా ప్రకాశించుచుండెను. పంచభూతాలు వానితో విశ్వమందలి సర్వచరాచరములను చూసిరి. దేవాధిదేవుడకు ఉమాపతిని చూసి మునులను సర్వదేవతలు చేతులు జోడించి వరప్రదాయకుడకు నీలలోహిత భగవానుని స్తుతించిరి. శివారుద్ర కద్రుద్ర ప్రచేతస మీఢుష్టం సర్వ సిపివిష్ట వేగునికి నమస్కారం. నేను శక్తుల చేత చుట్టుకొనబడే కమలంపై ఆసీనుడైన భాస్కర భగవానునికి ప్రణామం చేస్తున్నాను. ఆధారంపై స్థితుడై ఉన్న నవ విమల పరమ సుఖదాయకుడగు ఆదిత్యుడు, భాస్కరుడు, భానుడు, రవి, దివాకర భగవానునికి ప్రణామం చేస్తున్నాను. నేను ఉమా, ప్రభ, ప్రజ్ఞా, సంధ్య, సావిత్రి, విస్తర, ఉత్తర, బోధిని అట్లే వరదాయిని అగు ఆప్యాయనులకు ప్రణామం చేస్తున్నాను. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కారం చేస్తున్నాను. సోమాది సమూహ దేవతలకు విహిత మంత్రాల చేత పూజ నర్చి రవిమండలమందు స్థితుడై ఉన్న ఆదిదేవుడకు శంకర సదాశివుని స్మరిస్తున్నాను. నేను ఇంద్రాది అన్యదేవులను, ఈశ్వర నారాయణ పద్మజాది దేవ బ్రహ్మను
పూర్వ దిశ నుంచి ఊర్ధ్వ దిశల వరకు యథాక్రమంగా స్మరిస్తున్నాను. సింధూర వర్ణం కలవాడనగు నీకు నమస్కారం. సర్వవజ్ర ఆభూషణధారివగు నీకు నమస్కారం. కమలకాంతి సమానవగు నీకు వందనం. కమలాన్ని ధరించిన వాడవగు నీకు నమస్కారం. బ్రహ్మ ఇంద్ర నారాయణులకు కారణమగు అనగా సృజించిన వాడవగు నీకు నమస్కారం. సప్తాస్య రథం కలవాడవు, ఆనూరుని సారథిగా కలవాడవగు నీకు నమస్కారం. నిరంతర ప్రవాహం చేత తగిన విధంగా ప్రవహించు ఋతువుల సహితంగా సప్తగణములు కలిగిన ఆదిత్య నాగ గంధర్వాదులకు నమస్కారం. నేను బ్రహ్మపుత్రులకు ఋషులకు బాలఖిల్యులకు నమస్కరిస్తున్నాను. మందేహ రాక్షస సమూహాన్ని నష్టపరచువారి అధిపతికి నమస్కరిస్తున్నాను. ఓ దేవగణాధిదేవ, తిలాది విభిన్న సామాగ్రిని హవనం చేసి హృదయ మధ్య కమలాన ఉన్న నీ ప్రతిబింబాన్ని నేను ఉచిత క్రమాన స్మరిస్తున్నాను. నేను శుద్ధ రక్తవర్ణ కమల సమాన నేత్రముల కలవాన్ని స్మరిస్తున్నాను. దక్షిణ హస్తమందు వరదాయక కమలాన్ని, ఎడమ హస్తమందు వరప్రధాన హస్తాన్ని స్మరిస్తున్నాను. నీవు ధరించిన ఆభరణాలకు నేను నమస్కరిస్తున్నాను. దివ్యమగు నీ ముఖాన్ని స్మరిస్తున్నాను. కరాల దంతయుక్తముకు తటిల్లత వలె ప్రకాశించువాన్ని, దైత్యులను చీకాకపరచువాన్ని, ద్విజలను రక్షించువాన్ని, రాక్షస దళాలను భయభీతులను చేయు ముఖం కలవాన్ని స్మరిస్తున్నాను. శ్వేతవర్ణ ముఖచంద్రుని స్మరిస్తున్నాను. అగ్ని సమాన వర్ణం గల అంగారకుని, చంద్రపుత్రుడు ఆకర్షణీయ వర్ణం గల బుధుని, సువర్ణ సమాన ప్రభాభాసమగు బృహస్పతిని, శ్వేతవర్ణం గల శుక్రుని, అతినీల వర్ణం గల శనేశ్వరిని స్మరిస్తున్నాను. నేను శనితో అంతమగు గ్రహములన్నింటినీ స్మరిస్తున్నాను. నేను భాస్కరుని మహాదేవుని స్మరిస్తున్నాను. భగవంతుడా, నీవు ప్రసన్నుడవు కమ్ము. నేను తామ్రవర్ణం చేయబడి శుద్ధ జలం నింపబడిన పూర్ణచంద్ర సమాన శ్వేతవర్ణ పుష్పగంధయుక్తమగు జలముతో నీకు అర్ఘ్యమునిచ్చేదను. శివ, ఈశ్వర, కపర్ధి, రుద్ర, విష్ణు నీకు నమస్కారములు. మూర్తి స్వరూపుడవగు బ్రహ్మకు నమస్కారం. సూతుడిట్లు పలికెను. మానసికంగా శుద్ధులై ఏకాగ్ర చిత్తులై మండలములందు స్థితుడై ఉన్న శివుని పూజించి ఈ ఉత్తమమగు స్తుతిని ప్రాతః మధ్యాహ్న సాయంకాలం నందు చదువువాడు శివ సాయుధ్య ప్రాప్తి నందును. ఇందు ఎట్టి సందేహం లేదు. శివ పూజా విధి అను 19వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.